ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆఫీషియల్ టెక్ బ్యాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒప్పో రెనో 3 ప్రో మొబైల్ని అయితే మన ఇండియా లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన స్పెక్స్ ఒకసారి మనం చూద్దాము. ఫ్రెండ్స్, దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.4 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 8 GB ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128 GB, అలాగే 256 GBని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4025 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో వాడిన కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చారు. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో లెన్స్ అనమాట. 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 5x హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు, 20x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయవచ్చు. అలాగే దీంట్లో థర్డ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ లెన్స్. ఫోర్త్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్, ఇది మోనోక్రోమ్ సెన్సారు. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మొట్టమొదటి 44 మెగాపిక్సెల్ అయితే ఈ కెమెరాలు యూజ్ చేశారు. ఇదే ఫస్ట్ మొబైల్ అనుకుంటా సెల్ఫీ కెమెరాని ఇండియాకి తీసుకురావడం ఒప్పో రెనో 3 ప్రోనే తీసుకురావడం జరిగింది. 2 మెగాపిక్సెల్ అయితే డెప్త్ సెన్సారు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ మొబైల్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ మొబైల్కు పెట్టిన ప్రైజెస్ చూసుకున్నాము. 8 GB ర్యామ్, 128 GB వచ్చేసి 29,990 రూపీస్ పెట్టారు. అలాగే 8 GB ర్యామ్ 256 GB చూసుకున్నట్లయితే 32,990 రూపీస్ అయితే పెట్టడం అనేది జరిగింది. సో ఈ మొబైల్ మరి చూద్దాము ఇది ఎంత సేల్ అవుతుందో లేదనేది. దీనిలో డ్యూయల్ ఫ్లాష్ ఉంటుంది. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 వస్తుంది. కలర్ OS 7తో కూడా ఈ మొబైల్ రావడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డు కూడా యూజ్ చేయొచ్చు. మైక్రో SD కార్డు పెట్టుకొని మీరు 256 GB వరకు అయితే ఎక్స్పెండ్ అయితే చేయవచ్చు అనమాట. దీంట్లో వైడ్ బాడ్ L1 సపోర్ట్ చేస్తుంటుంది. ఫ్రెండ్స్, దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek helio p95 అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ ఉంటుంది, పిన్ ఉంటుంది, ప్యాటర్న్ కూడా ఉంటుందన్నమాట. దీనికి వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ కనెక్టివిటీ గురించి చూసుకున్నట్టయితే బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS ఉంటుంది, USB కేబుల్ టైప్ C పోర్ట్తోనే రావడం అనేది జరుగుతుంటుంది. సో ఈ మొబైల్లో వాళ్ళు బాగా హైలైట్ చేశారంటే డ్యూయల్ సెల్ఫీ అనమాట. మొట్టమొదటి 44 మెగాపిక్సెల్ తీసుకొచ్చిన ఫస్ట్ సెల్ఫీ మొబైల్ అని దానికి హైలైట్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ మొత్తం డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.